ఇది కథ కాదు జీవితం. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్, అందులో స్వీపర్గా పనిచేస్తుంది నీలిమ. ఈ నీలిమ అనే అమ్మాయి అదే విజయవాడకు చెందిన కోటేశ్వరమ్మ అనే ఆవిడ జీవితంలో ప్రవేశించి వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్న చేస్తుంది. కోటేశ్వరమ్మ భర్తని మోసం చేస్తుంది. ప్రసాద్ అనే వ్యక్తిని వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది, వాళ్ళ కుటుంబంలోకి వచ్చింది, వాళ్ళ సంసారంలోకి వచ్చింది. అదే నీలిమ అనే అమ్మాయి కోటేశ్వరమ్మని ఎలా టార్చర్ పెడుతుంది, ఎలా ఏడిపిస్తుంది అని కోటేశ్వరమ్మ నాకు చెప్పింది. అదే కోటేశ్వరమ్మ మన ముందుకు వచ్చి మళ్ళీ ఏం చెప్తుందో మీరే స్వయంగా వినండి. పిలుస్తాను. కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మ, మీది విజయవాడ? అవును సార్. కల్పనది? కల్పన వైజాగ్. విజయవాడ సార్. మీరు పుట్టి పెరిగిందంతా విజయవాడేనా? విజయవాడ ఎక్కడ ఉండేది? న్యూ రాజీవ్ నగర్ అండి, సింగనగర్ దగ్గర. మీ ఆయన ప్రసాద్ ఆటో తోలుతాడు విజయవాడ. చదువుకున్నావా నువ్వు? చదువుకున్నాను. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, బాబు పాప. బాబు పాప ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకుంటున్నానండి. చదివిస్తున్నావా? ఎప్పటి నుంచి నువ్వు ఏడుస్తున్నావు? 8 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నానండి. 8 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నావు. ఎవరో మీ కుటుంబంలో దూరి మిమ్మల్ని ప్రాబ్లం పెడుతుంటే 8 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నావు. కానీ వీళ్ళు ఇంకా వస్తా ఉన్నాయి నీకు? వస్తూనే ఉన్నాయి. ఇంకిపోలేదా? ఇంకిపోలేదు. మరి కోపం రాలేదా? వచ్చింది సార్. ఎందుకు వదిలిపెట్టావు మరి ఇన్నాళ్ళు? అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అంత ఏడకి వస్తే కానీ పరిష్కారం కాదు. అవును సార్. అంతేనా? ఏం జరిగింది కోటేశ్వరమ్మ? పెళ్ళి మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చారా? పెద్దలు కుదిర్చింది. పెద్దలు కుదిర్చారు. నీ భర్త ప్రసాద్ విజయవాడ ఆటో డ్రైవరు. అవును సార్. నీకేం సమస్య వచ్చింది నీ జీవితంలోకి చెప్పు నాన్న ఒకసారి. నాకు పెళ్ళి 19 సంవత్సరాలు అయిందండి. 19. 10 సంవత్సరాలు బాగానే చూసుకున్నాడండి ఈయన ప్రసాద్, మా ఆయన బాగా చూసుకున్నాడు. ఈ మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదని హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళిద్దరికి పరిచయం అయిందంట. నాకు ఆ విషయం తెలియదు. ఏంటంటే ఈ విషయాలన్నీ తెలిసి అసలు టోటల్గా ఇప్పుడు నేను ఎందుకు వద్దనుకుంటున్నానంటే వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి గత 8 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అంటే ఏమీ లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు చూసినా అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే పబ్లిక్ గా చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేస్తావో చేసుకో అని వాళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చిందంట. అందుకోసమని ఇప్పుడు పబ్లిక్ గా ఇదైపోయి బయట పడిపోయారు. ఇప్పుడు దాకా అయితే ఒప్పుకోలేదు. నన్ను కొట్టడం, పోలీస్ అబద్ధం చెప్పటం. నేను ఎప్పుడే వెళ్ళాను మీ అక్కని హాస్పిటల్ కాడ దించడానికి. అంటే నీ అక్క అయితే నాకు వదినే కదా, తల్లితో సమానం అన్నట్లుగా మాట్లాడేవాడు. తల్లి అంటే ఇంకెవరైనా మాట్లాడడం లేదా? ఆమెకు భర్త కూడా నమ్ము. అయితే నాకు డౌట్ అయితే ఉంది. ఆ మాట అన్నప్పుడు ఇంకెవరైనా నమ్మాలి కదా అని ఇష్టం లేకుండానే సరేలే అనుమానం అయితే ఉంది. కానీ అతను అలా మాట్లాడుతుంటే ఇంకా దానికి మనం ఏం కళ్ళారా చూసావా నువ్వు అని అడుగుతున్నాడు నన్ను. దానికి ఇంక నేనైతే చూడలేదా ఇప్పుడు. కాకపోతే చూసిన వాళ్ళందరూ మీ ఆయన ఏంటి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇలా మాట్లాడి వినటం, నేను అడగటం, నన్ను కొట్టడం. నేనేం పోలీస్ స్టేషన్ కూడా పెట్టానండి 2 సార్లు. పెడితే లోపల కూడా వేస్తారు ఆయన. రాలేదు. అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే ఏ విషయానికైనా ఏడ్ చేసి ముందు ఈ అమ్మాయి నా ఇంటి చుట్టూ తిరిగిద్దండి, నన్ను అంటాం. అనుమానం అండి ఈ అమ్మాయికి, అంతే, ఇంకేమీ లేదు. నాకు మరిదవుతాడు ఆయన. నా భర్త చనిపోయాడు, మగ దిక్కు అయితే లేదు. ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు, కొంచెం వాళ్ళతో దగ్గర వచ్చి మాట్లాడని చెప్పి వచ్చి మాట్లాడుతున్నందుకే అనుమానించేసి నన్ను ఇచ్చేసేస్తుంది, రోడ్డుకి లాగేస్తుంది అని పోలీస్ స్టేషన్లో అలా చెప్పేదండి. వాళ్ళ ఆయన HIV/AIDS వచ్చి చనిపోయారండి.
చనిపోయారు కూడా. నీలిమా భర్త ఎయిడ్స్ వచ్చి మరి చనిపోయారు. ఏంటన్నా అప్పు మరి మీ ప్రసాద్ పరిస్థితి? అది అడిగితేనే అందరమే కలబడిపోవడం. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉంటలేదా మరి? ఏం చేస్తామండి, చేసుకున్నాం. నేనంటే నీకంటాం, రాక్షసంగా పరుచుకోవడం. అవసరం లేదు, నువ్వు అసలు నాకు అసలు మా అవసరం ఇద్దరి లేదమ్మా. మధ్య లేదే, నువ్వెందుకే మమ్మల్ని ఇది చేయడం. నువ్వు డాక్టర్ ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నావా? 24 గంటల ఆపరేషన్ అయినప్పుడు చేశారండి బ్లడ్ టెస్ట్. అప్పుడు లేదని వచ్చింది మరి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదా మరి ఏం అడగలేదా కల్పన మీరు అతన్ని? మేము అడిగామండి, మా అమ్మ ఇల్లు అడిగినప్పుడు. వాళ్ళ హస్బెండ్ మరి అలా చచ్చిపోయాడు హెచ్ఐవితో. ఆ మాట అడిగినందుకండి నన్ను అనిందండి, దాన్ని ఎందుకు వదిలేసావు నువ్వు, దాన్ని రూమ్లో పడి చర్చేయలేకపోయావా నువ్వు అని నా మీదకి ఒక రోజు ఉసుకెళ్ళిపోయిందండి. నా ఇంటికి వచ్చేసాడండి నా భర్త లేనప్పుడు. నాకు భయం వేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నానండి, మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర. ఆ మాటల మీదే ఉన్నాడండి అతను. మా అమ్మను హింసించాడు. ఏంటి, మా అమ్మ హాస్పిటల్లో కారణం వాళ్ళే అయ్యారు. షుగర్ వచ్చేసింది ఆలోచన వల్ల. మా అమ్మకి హార్ట్ అటాక్ వస్తే పేషెంట్కి ఇది ఎవరన్నా చెప్తారండి? సొంత చెల్లా? సొంత చెల్లండి. మా అమ్మకి చెప్పిందండి హార్ట్ అటాక్ వచ్చింది నీకు పిన్ని అని పేషెంట్గా చెప్పేసిందండి. 4 రోజులు చచ్చిపోయింది మా అమ్మ దిగులు పెట్టేసుకొని. ఆ ఉద్యోగానికి రావడానికి కారణం కూడా మా అమ్మ 50,000 ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి. ఎవరికి ఉద్యోగం? బంధువా మీకు? మా పెద్దమ్మేనండి ఆవిడ. మా అమ్మ వాళ్ళ మేమందరూ సహాయం చేసామండి ఆమెకి ఒక ఆత్మీయురాలకి ఇప్పటి వరకు. పెద్దోళ్ళు మాకు లేరండి, అందరూ ఆమె వచ్చేస్తుంది. అందరికి బిర్యానీలు తెచ్చేయడం, 100 పందరు చేతిలో పెట్టేయడం. ఆమెకి మరి పై డబ్బులు ఎలా వాళ్ళకైతే మందుకు డబ్బులు ఇచ్చేసిద్దండి, మగవాళ్ళకి డబ్బులు ఇచ్చేసిద్ది. అందరినీ ఆమె వసం చేసేసుకుంది. మా తరపున అంటే మాట్లాడడానికి ఎవ్వరు లేరు. మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ మాట్లాడుతుంటే మా అమ్మకి ఉసుగొలిపేసింది, అన్ని తన్నిచ్చేసింది. మా బావ కూడా తన్నేసాడు మా అమ్మని. మా తమ్ముడు వాళ్ళు వస్తే మా తమ్ముడు వాళ్ళని తన్నిచ్చేసింది. నా మీదకి వస్తే నా భర్త లేనప్పుడు ఒకరోజు నా ఇంటికి వచ్చేసి ఎలా చేసింది. దాన్ని ఎందుకు వదిలేసావు అంటే, వాళ్ళు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు కదండి అన్నాను నేను ఆ మాట మా బావతో. ఎయిడ్స్ వచ్చింది కదా బావ, ఆమె నుంచి నీకు వస్తుంది, నీ నుంచి మా అక్కకు వస్తుంది, జాగ్రత్తగా ఉన్నానండి. తప్ప అండి ఈ మాట చెప్పడం. ఆ మాటకి దాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది నువ్వు? ఆమె ఏం చెప్తే అదే వినేవాడండి. మమ్మల్ని అందరిని హింసించాడు. పెద్ద పెద్ద ఉన్నారు, పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేయించలేదా? చేయించిందండి 2 సార్లు. అప్పటికి మా ఇంటి నీలిమ అంటే మా అమ్మ అనింది అది భర్త చనిపోయి ఉన్నాడు కదా ఉద్యోగానికి కడుపు మీద కొట్టకూడదు, నువ్వు ఎంతకి మమ్మల్ని అనిచేసింది. మా అమ్మ చచ్చిపోయి సంవత్సరం కూడా అవ్వలేదండి. నవంబర్లో చచ్చిపోయింది పోయిన సంవత్సరం. మా అక్కని తంతంటే ఎక్కడ కొడతాడో తెలియదండి అతను. ఇష్టానుసారంగా ఎప్పుడు పిల్లల్ని కూడా కొట్టేయడమే, ఏమని కొట్టేయడమే, ఇష్టానుసారం కొట్టేది. మా అక్క మాట్లాడలేదండి. అంత ధైర్యం ఏమంటే ఈ వాటికి ఎప్పుడు అన్ని బాగానే ఇది చేసుకునేది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరా? ఉందండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కూలీనాలు చేసుకునే వాళ్ళేనండి. వీళ్ళ ఆయన అద్దిల్లు కట్టాలి, డబ్బులు కరెంటు బిల్లు కట్టుకోవాలి. అద్దె ఆటో వేసుకుంటాడు కదా, 500 అద్దె కట్టాలండి. తనతోనే తిప్పించుకుంటుంది. తనకేమో పొట్లాలు తెప్పించడం. అసలు వంట చేయదండి ఇంట్లో. అసలు ఎంత ఇల్లు డస్ట్బిన్ లా ఉంచిద్దంటే మా దగ్గర ఉంటుందండి. పెద్దమ్మ కూతురు కదండి. పెద్దమ్మ కూతురు అని ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూడటానికి వచ్చినా అసలు బస్తీలు ఎవరు తెలియదా? అందరికి తెలుసండి. ఆ ఊర్లో అందరూ తెలిసి వాళ్ళ అబ్బాయికి సంబంధం వచ్చిందండి. ఆ ఎవరినో ప్రేమించాడంట. ఆ సంబంధం గురించి వాళ్ళ ఏరియాకి చెప్పారంట వాళ్ళ అత్తకి. ఆ అమ్మాయి మంచిది కాదు, దాని క్యారెక్టర్ మంచిది కాదు, ఎందుకు అలాంటి అబ్బాయికి ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తున్నావు అని అంటున్నాడని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సెటిల్మెంట్ కి మా అక్కని పిలిచాడండి. మొన్నటిదాకా మాకు తెలియదు. పిలిచాడు. అదే పెద్దరికంగా మాట్లాడడానికి మీ అందరు రావాలి. వాళ్ళ అబ్బాయి అండి, నీలిమ వాళ్ళ అబ్బాయి అండి. ఎందుకురా పిలుస్తున్నావు నువ్వు? వాళ్ళిద్దరు ఎప్పుడో ఒకసారి 6 నెలల క్రితం గొడవ అయింది. ఇలాగే రోడ్డు మీద కొట్టుకొని గొడవ ఆడుకున్నారు. నువ్వు వద్దంటే నువ్వు వద్దు అనుకున్నారు ఇద్దరు. అనుకున్న తర్వాత ఈ అమ్మాయి వాళ్ళతో కాగితాలు రాయించుకుంది. అయితే వద్దా, అయితే ఎవరికొకరు ఉంటానంటున్నారులే, నాకు హాయ్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు నిన్న పిలిచి 2 రోజుల క్రితం పిలంగానే ఈ అమ్మాయికి స్టన్ అయిపోయి కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. ఇదేంటి వాళ్ళు ఎప్పుడో ఇడిపోయిన అంటున్నారు, మళ్ళీ కలుసుకోవడం ఏంటి? వెళ్ళాం, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తే అన్నారండి,
మీ ఆయన్ని సిపి గారి దగ్గర CP గారు పెట్టాలనుకుంటున్నాము. నిన్ను అందుకే పిలిపించాము. అదేనండి కమిషనర్ గారా సిపి గారా సిపి గారి దగ్గర పెట్టాలనుకుంటున్నా ఎందుకు అంటే పెట్టాలనుకుంటున్నావు దేనికక్క అని అడగాలి కదండి. దేనికక్క ఎందుకు పెట్టాలనుకుంటున్నావు అంటే నన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని అదేంటంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి, నీ దగ్గర రావట్లేదని ఆ రోజు చెప్పి ఇలా కాగితాలు రాపించుకున్నానంటే నీకు తెలియకుండా నేను వస్తున్నాడా నీ మొగుడు నాకు చెప్పాడులే. తెలిసే వస్తారండి ఎవరు నాకు తెలిస్తే నేను ఎందుకు ఊరుకుంటానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అక్క అని అంటే నీకు తెలుసులేరా ఇవన్నీ మాకు చెప్పొద్దు. కానీ ఏ పెళ్ళామై నాకు చెప్పడం అయితే నీకు తెలిసే వస్తున్నానని చెప్పాడు ప్రసాద్. అలా చెప్పాడంటండి. నీకు తెలిసే నా భార్యకి నేను చెప్పే వస్తున్నానులే అని చెప్పాడు. నువ్వు ఏ భార్య అయినా అలా ఒప్పుకోదు, కానీ నాకు ఆ విషయం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతుంది. ఒప్పుకోవాలని కూడా నాకు తెలుసు, కానీ ఆయన నాకు ఇప్పుడు వద్దు, నా కొడుక్కి పెళ్లి జరగబోతుంది. అందరికీ తెలుసండి. వాళ్ళ అమ్మకి ఇష్టం అయితేనంటే ఏదైనా చేస్తారంట. వాళ్ళ అమ్మకి ఇష్టం లేదంట. గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయిందంట. మాకు తెలియదు ఆ విషయం. ఫోన్ చేసి ఇలా మీ ఆయన గొడవ చేస్తున్నాడు అందుకోసం పిలిపిస్తున్నానంటే అసలైన ఆయనతో ఎందుకు పెట్టుకున్నాక ఆ రోజుతో అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు అంటే ఏమో రా ఎందుకు వస్తాడో తెలియదు, మేమేం చేయాలో ఏనంటాడో. నేను అసలు వద్దనుకుంటున్నాను, నేను వద్దనుకుంటేనే మా చుట్టాలందరిని వేసుకొని తనే నాకు రాయబారానికి వచ్చింది, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తావు. వాళ్ళు కూడా మా చెల్లెళ్ళేనండి. ఎవరో నలుగురండి మొత్తం. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మా రెండో పెద్దమ్మ కూతురు, మా నీలిమ అనమాట. మా అమ్మ ఏమో లాస్ట్ బుద్ధి చెప్పరా వాళ్ళందరూ చచ్చిపోయారండి. పెద్దమ్మ ఉందండి. నేను కాగితాలు రాపించుకుంటాను, వీళ్ళు ఇలాగే కలుస్తూ ఉంటారు. విడిపోయానని చెప్పి 6 నెలల క్రితం చెప్పారు. మళ్ళీ ఇద్దరు కలవడం ఏంటి, వీళ్ళిద్దరు గొడవ రావడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. కాగితాల పరంగా నాకేమన్నా కావాలి ఎవిడెన్స్గా అని మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందండి. మాకంటూ తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు, నా తరపున కూడా ఎవరు లేరని మేము ఇక్కడ దాకా మిమ్మల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటుంది, నాకు 30,000 జీతం, నేను డబ్బు పడేస్తే నాకు న్యాయం జరిగిద్ది అంటుంది. పోలీసులో కేసు పెట్టలేదా? పెట్టాను సార్, మళ్ళీ తీసుకొచ్చాను. ఆ అమ్మాయి మీద పెట్టలేదు. అదే ఉద్యోగం అని చెప్పి మా అమ్మ ప్రతిసారి ఆపిందండి. తన ఉద్యోగానికి పెట్టద్దు, తన ఉద్యోగానికి. ప్రాబ్లం సాల్వ్ కాదు, ఎప్పటికీ సాల్వ్ కాదు. ఎలాగ ఏడుస్తుంటావు, ఎలాగ చచ్చిపోతావు. నువ్వు ఎవరి వల్ల నీకు ప్రాబ్లం ఉందో వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు నీ కుటుంబం నాశనం అవుతున్నప్పుడు, నీ మొగుడు దూరం అయిపోతున్నప్పుడు, నీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆమె మీద నీకేంటి సానుభూతి? ఆమె చెప్పేది నిజం అనుకుంటారు. రేపు ఏంది నువ్వే కావాలి నీ మొగుడు పంపిస్తున్నావు అనుకుంటారు. మరి అంత ఏడిపించినప్పుడు ఎందుకు నువ్వు కేసు పెట్టు చెప్పు నాన్న. నువ్వు లేదు, నువ్వు రుజువు చూపించండి. నేనేం చూపించాను సార్, నేను ఇంట్లో ఉండేదాన్ని. తన క్యారెక్టర్ మంచిది కాదండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎంతో మందితో వెళ్తుంది చేస్తుంది. అంతెందుకు మా పెద్దమ్మ కూతురు భర్త ఉంది, ఆమెకి కూడా అంతే చెర చూపించింది. ఆమె పేరు నరసకుమారి ఇమ్మానీల్ అండి. ఆ ఇమ్మానీల్ అనుకొని ఎంతో హింస పెట్టింది. తన్ని అడిగినా చెప్తుంది ఆమె ఎంత బాధపడిందో. ఆమె వల్ల ఆయన వదిలేసే టైంలో ఎవరో ఒకళ్ళు ఉండాలండి. మరి మరుదులతోనే సావాసం, మరుదుల్ని ఇంటికి రాకెళ్ళదు. అదేనంటే డబ్బు పారేస్తే 100 మంది మగవాళ్ళు వస్తారు, నాకు నేను వాడుకుంటాను అంటుందండి. వాళ్ళ పిల్ల ముందు పెళ్లి కాకముందే 4 నెలలు చేయించుకుందండి. అంటే తల్లి వ్యవహారం చూసి పిల్ల చూసి చెడిపోయిందండి. ఫ్రెండ్స్ అంట, వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తే ఆ అమ్మాయి పాడైపోయింది. పాడైపోతే వీళ్ళ ఆయన్ని నేను అని చెప్పి వీళ్ళ ఆయన్ని వాళ్ళ పిల్లల మీద ఉసుగొలిపి నువ్వు ఎందుకు చేసుకోవరా, నువ్వే చేసావు కదరా అని చెప్పి బెదిరించి పెళ్లి చేయించిందండి. ఈ కూతురికి పెళ్లి, ఆ నీలిమ కూతురికి అదే అబ్బాయికే ఇచ్చి ఆడి చేసిన అబ్బాయికే ఇచ్చి చేయించుకుంది. ఇప్పుడు వీళ్ళ ఆయన్ని వాళ్ళ మీద ఉసుగొలిపి బెదిరించి ఎందుకు నువ్వు చేసుకోవరా, మేమందరం ఎవరు లేవనుకున్నావా అని చెప్పి అప్పుడు ఆమె అఫేర్ లో ఉన్నాడు కదండి చేపించింది. ఇప్పుడేమంటుంది వీళ్ళ మీద ఈయన వీళ్ళ ఆయన మీద కూసుగొలుపుతుంది, ఆడుకుంటుందండి. మా కుటుంబమే సర్వనాశనం అయిందండి ఆమె వల్ల. ఆ ఒక్కటి వల్ల మా కుటుంబం, మేము ఆమెకేమో అన్యాయం చేయలేదండి. మా అమ్మ 50,000 రూపాయలు ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి ఉద్యోగానికి భర్త చనిపోయాడు కదా, ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చారనమాట. తన క్యారెక్టర్ అయితే అసలు మంచిది కదండి. మరుదులతోనే ఇదైద్ది, ఎవరికి నచ్చితే వాళ్ళు. ఎందుకక్క మగవాళ్ళతో నీకు సావాసం, ఆడపిల్లలు మేము ఉన్నాం కదా, నీకే కష్టం వచ్చినా మమ్మల్ని వెళ్ళనంటే అవునురా అని ఆ కాసేపు అలా మాట్లాడితే మళ్ళీ మామూలే. ఇప్పుడు తన నుంచి
ఆయన కలవకూడదని మా అక్క ఇలాగ వచ్చిందండి. కాగితాల పరంగా ఎవిడెన్స్గా మీరు రాపిస్తున్నారు, మీ కార్యక్రమాలు మేము చూస్తున్నాం, మాకు ఏదైనా సహాయం చేస్తారని, ఆ ఉద్యోగం తీయాలని కాదు మా ఉద్దేశం. 2 రోజుల క్రితం నేను వెళ్ళిపోయాను సార్ ఈ విషయం తెలిసి. నాకు మెంటల్ టార్చర్ లాగా, ఇదేంటి వీళ్ళు మానేసుకున్నారని నన్ను మోసం చేశాడు, ఇంట్లో భర్త ఇలా చేశాడేంటి, ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి ఇంకా చేయనని నలుగురిలో పెట్టిన తర్వాత కూడా ఇలా చేశాడు, ఎన్ని కేసులు పెట్టి ఎన్ని చేసినా ఇంక ఈయన మారడని నేను ఒంగోలు వెళ్ళిపోయానండి. కాదండి, నేను ఏదో టికెట్ తీసుకుందామని వెళ్ళిపోయాను సార్. వీళ్ళు తెలుసుకొని ఫోన్లో నాకు ఎవరు లేరు సార్, ఎటన్నా వెళ్ళిపోదామని అని. అసలు ఇంక పిల్లల్ని వాళ్ళిద్దరే ఉంటే సరిపోయింది సార్, ఇంకా మేము ఎందుకు సార్, ఆయనకి అవసరం లేదు. భర్త కరెక్ట్ గా ఉంటుంది. నేనే తీసుకొచ్చానండి, మళ్ళీ వెళ్ళి ఫోన్ చేసి అమ్మ లేదు కదా, ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నాను కల్పన అని చెల్లికి ఫోన్ చేశా. తినే పెద్ద అంటే నీ బాడీ గడ్డ నువ్వు పారిపోతాడు కాపాడుద్దా పద్దాక పిల్లలు కొద్దిగా చూసుకుంటూ ఆమె పిల్లలతో ఉంటుంది, నువ్వేంటి అక్క నువ్వు రా, నేను ఉన్నానుగా, నేను మాట్లాడతాను అని తీసుకొచ్చింది. ఇంకా తీసుకొచ్చి ఇంకా అక్కడికి వెళ్దాము, జట్కా బండి దగ్గరికి వెళ్తే వాళ్ళు సాయం చేస్తారు అక్క. కేసు పెట్టగలవా మరి నీళ్ళ మీద? పెడతాను సార్, అసలు మా ఆయన కూడా నాకు వద్దు సార్. అసలు ఆమె మాటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఇలా చెప్పినా కూడా, ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళిపోవాలనే చూస్తున్నాడు. కానీ ఈయన కూడా వాళ్ళనే ఉండమనండి, నాకైతే వద్దండి, వాళ్ళనే ఉండమనండి, పిల్లల్ని కూడా వాళ్ళనే తీసేసుకోమనండి. పిల్లలు నాకు ఇచ్చినా నేనే పెంచుకుంటాను. పిల్లలు వాళ్ళ ఇష్టంగా ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఆయన అంటాడు కదా నా పిల్లలు అని అంటాడు కదా. అటు ఒప్పుకున్నానా, కోర్టుకు వెళ్తే పిల్లలు ఇష్టం, వాళ్ళ ఇష్టం, అమ్మగారంటే అమ్మ, నాన్నగారంటే అంతే లెక్క. ఆ రౌడీ చూడడం కుదరదు పిల్లలు. ఏదైనా మాట్లాడితే రోడ్ల మీద కొట్టేసాడు అనుకోండి, ఇంకా మళ్ళీ మేడం గారు వస్తారు మాడతారు. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు ఆమె మీద నీ భర్త మీద పెట్టి, వీళ్ళ వల్ల నాకు ప్రాణ రక్షణ ఉంది, ప్రాణ భయం ఉంది, వీళ్ళ వలన నాకు ఏమైనా వీళ్ళిద్దరే అని రాపిచ్చి పిల్లల గురించి మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకుంటే వద్దనుకుంటే నాకు ఒక భయం అయితే ఉంది నీ మీద. ఎందుకంటే మీ ఆయన ఎప్పుడైనా అక్కడ పిచ్చి పనులు చేసి వచ్చి నీతో కాపురం చేస్తే నీకు ఆ జబ్బు వస్తే ఏమైపోతావు అనుకున్నావా ఎప్పుడన్నా? నేను అనుకోలేదు సార్. టెస్టులు చేయించుకున్నావా హాస్పిటల్లో? అది కూడా బుద్ధి లేదా? చిన్నది కూడా తెలియదా? నీ జీవితం వద్దా నీకు? 3 చెప్తే చేస్తావా? మా నీలిమ వాళ్ళ చెల్లి, అరే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తను ఏం చెప్పిందంటే, మా బావకి ఇలా హెచ్ఐవి ఉన్నప్పుడు మా బావకు నా మీద కోరుకుంది, అది తీర్చడానికి నన్ను తోసేసిందిరా మా అక్క. బలి చేసేసిందండి ఆమె స్వార్థం కోసం. తోసేసిందిరా, నాకు వచ్చేసింది అది హెచ్ఐవి, మా అక్క అయితే వెళ్ళలేదు అని చెప్పి ఆమె చచ్చిపోయిందండి. మా చెల్లెలు అడుగుదాం, అతను పిలిచి ప్రసాదం పిలిచి, నువ్వు ఆ అమ్మాయి సంబంధం ఉండాలా, ఇన్ని లెక్క జరుగుతున్నప్పుడు గ్యారంటీగా ఉంటుంది సంబంధం, లేకుండా ఉండదు. ఆమె ఇప్పటికీ లేదని చెప్తున్నారు సార్ ఇద్దరు. అసలు ఇద్దరు అసలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కూడా. ఆమె ఏమందో తెలుసా, ఇతన్నాడు కదా ఎప్పుడు సంబంధం లేదని. ఆ అమ్మాయి ఏమందో తెలుసా, మీ ఆయన గురించి ఘోరంగా మాట్లాడింది. మా వాడు రికార్డ్ చేశారు, వాడు నాగిరేడు ఎన్ని మాట్లాడిందంట. మీరే సార్, మాకైతే తెలియదు సార్. అసలు ఈ కోటేశ్వరమ్మ భర్త గురించి ఆమె ఏమందో చెప్పండి డాక్టర్ గారు. అయితే ఏంటంటే తప్పు చేయడానికి గల కారణాలు మాత్రం డిఫరెంట్గా చెప్తుంది సార్. అంటే ఏమంటుందంటే, ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఆవిడని మోసపూరితంగా వంగ తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసేవాడు, ఆవిడకి స్వేచ్ఛను ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఏమన్నా నేను లేదు నీతో పాటు ఉండను, నేను బయట గౌరవంగా ఉంటాను అంటే కనుక నువ్వు అలా గౌరవంగా స్వేచ్ఛగా ఉండే హక్కు నీకు లేదు అని చెప్పి రోడ్డు మీద తాగి వచ్చి ఈడ్చి ఆవిడని కొట్టి మరీ అతని సంతోషాలు తీర్చుకునేవాడంట సార్. ఈమె భర్త ప్రసాద్ అని ఆమె చెప్పింది అని ఆవిడ వర్షన్. మరి మేము అన్నాం ఏంటంటే, అమ్మ ఇప్పుడు మరి కొట్టేవాడైతే కనుక ఎదిరింటోడు పక్కింటోళ్ళు చుట్టుపక్కల ఆడవాళ్ళని అందరినీ కొట్టాలి కదా, నిన్నే వచ్చి ఎందుకు టార్గెట్ చేసి కొడుతున్నాడు అంటే కనుక నువ్వు ఏదో కొంత తలుపు తీయటం వల్లే కదా అతను దూరి ఆ స్వేచ్ఛను అన్నది ఉపయోగించుకుంటున్నాడు కదా అంటే కనుక, అవునండి నేను ఇనీషియల్గా స్వేచ్ఛని ఇచ్చాను, తర్వాత స్వేచ్ఛను నేను నాకు తర్వాత అనిపించింది నేను అలా చేయకూడదు, నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించి నేను విత్డ్రా అవడానికి ప్రయత్నం చేశాను, కానీ నన్ను ఎక్కడా కూడా నన్ను ఊపిరి పీల్చుకోనివ్వలేదు, బయట పడినివ్వలేదు, కంటిన్యూస్గా నన్ను అలా ఉంటూనే ఉన్నాడు. ఏదైనా అంటే కనుక నన్ను బ్లాక్మెయిల్ చేయటం, లేదంటే నేను పనిచేసేటటువంటి ఆసుపత్రికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరికీ పరువు తీయటం అన్నది చెప్పింది సార్.
తర్వాత ఇంకో వర్జన్ ఏమని చెప్పింది అంటే కనుక ఇప్పుడు మీ పక్కన కూర్చుని మాట్లాడుతున్నటువంటి కోటేశ్వరమ్మ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కూడబలుక్కుని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా కూడా. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సహాయాలు ఏమైనా ఉంటే కనుక, అంటే పిల్లలు బట్టల దగ్గర నుంచి పండక్కి పబ్బానికి ఏమన్నా కావాల్సినటువంటి అవసరాలు కూడా ఆవిడ డబ్బులతోనే తీర్చింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా రకరకాల గొడవలు ఉండేవి. ఎవరు కోటేశ్వరమ్మకి ప్రసాద్కి మధ్యన కూడా గొడవలు ఉండేవి. ఆ గొడవలకు సంబంధించినటువంటి పంచాయతీలు ఏమైనా జరుగుతుంటే కనుక ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి ఖర్చు కూడా ఈవిడే పెట్టుకునేది అనేటటువంటి వర్జన్ ఇస్తుంది సార్. అంటే ఆవిడ ఏమంటుందంటే కోటేశ్వరమ్మ ఎంత కాదనుకున్నా కూడా ప్రోత్సహించటం వల్లే ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి వెనక్కి తప్పుకోలేదు. వీళ్ళిద్దరూ కూడబలుక్కునే నా గొంతు కోసారు, నన్ను బజార్కి ఇచ్చారు, నా పరువు పోయింది, ఆర్థికంగా నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు నా జోలికి రాకండి బాబు అని చెప్పి నేను ఎంపీ గారితోని ఎమ్మెల్యే గారితోని కమిషనర్ గారితోని మొరపెట్టుకోవడానికి వెళ్తున్నాను. నేను నాకు అన్యాయం జరిగిపోతుందని ఆవిడ వేదన మనకి రివర్స్లో చెప్తుంది సార్. అయితే మేమేమన్నామంటే అమ్మ ఇప్పుడు అన్యాయం జరుగుతుందంటే నీకు కరెక్టే, నీకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అన్యాయం జరుగుతుందంటే కనుక వీళ్ళు నేను వదిలించుకుందాం అని అనుకున్నా కూడా వీళ్ళిద్దరూ కూడా జిగురులాగా నాకు అంటుకుని ఉన్నారు, నన్ను వదలట్లేదు, నన్ను పూర్తిగా పిండి ఆరేస్తున్నారు, నా డబ్బులు నాకు సంబంధించినటువంటివి అన్నీ కూడా తీసేసుకుంటున్నారు. ఆఖరికి ఇప్పుడు నా కొడుకు పెళ్ళి వచ్చి ప్రేమించాడంట సార్. కొడుకు ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందంట. అయితే ఏంటంటే ఇప్పుడు పెళ్ళికి కూడా వీళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారు అనేటటువంటి భయం కూడా ఆవిడ వ్యక్తపరుస్తుంది. అందుకనే ఇప్పుడు మనతో వచ్చి ఓపెన్గా మాట్లాడట్లేదు అన్నట్టు చెప్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విన్నావా? అలా నేను చేసేదాన్ని అయితే ఈ కొన్ని గొడవలు నేను ఎందుకు చేస్తానండి? వాళ్ళిద్దరిది కొనసాగించేదాన్ని కదా. నాకేమి నా లాభం వస్తున్నప్పుడు ఏ పెళ్ళమైనా ఒప్పుకుంటది కదండి. అసలు నాకు ఇష్టమే లేదని పోలీస్ స్టేషన్కి అన్నిటికీ ఈడ్చాను కదండి నేను. 5వ నెంబర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈడ్చాను, పాయకాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఈడ్చాను, చెప్పాను కూడా. ఓకే కాదమ్మా, విన్నావు కదా ఆమె ఏం చెప్పిందంటే, నీలిమా నీ ప్రోత్సాహంతోనే నీ భర్త ఆమె దగ్గరికి వెళ్తున్నాడంట. అతనే వెంటబడి దారిలో కొట్టామని లాక్కెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ చేసి తీసుకున్నాడు. ఇదే జరుగుతుంది ఎప్పుడు అని నీలిమ చెప్పినట్టు ఇందులో నిజముందా అబద్ధం ఉందా? ఆయన వెళ్ళి చేసింది అయితే నాకు తెలియదు సార్. నేను ఆటోకి వెళ్తున్నాడు వస్తాడన్న సంగతి నాకు తెలుసు, కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం నేను అలాంటి విషయంలో నేను అసలు మీరు వెళ్ళండి అని ఏ భార్య అందో నాకు తెలిసి. ఏ భార్య కూడా తన భర్తను వేరే అమ్మాయితో వెళ్ళి తిరుగు అనరు కదా. నేను కూడా జాబ్ చేశాను కదా సార్, సెక్యూరిటీగా చేశాను, కన్స్ట్రక్షన్ లో చేశాను. నా పిల్లాడు కూడా పని చేశాడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా. ఆడు సెలవుల్లో కూడా వెళ్ళేవాడు. తన్ని నేను ఎందుకు పంపిస్తాను? అసలు డబ్బుల కోసం పంపించదు కదా సార్. అలాగా మా అక్క గురించి ఇంకో విషయం చెప్పాలి సార్. మా నీలిమ గురించి, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియాలి సార్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ రైటర్ అనమాట. ఇక్కడే ఫిలిం నగర్లో ఇక్కడ ఉంటారు. కథలు రాసుకొని ఆ కథలు అమ్ముకొని సాగుతూ ఉంటాడు అన్నమాట. అతని పేరు అండి. తనండి మా పెద్దమ్మ ఎప్పుడైతే చనిపోయిందో, మా పెద్దమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మే చూసుకుందండి. వాళ్ళ అమ్మని చూసుకుంది, చేసుకుంది, అన్ని చేసుకున్న తర్వాత ఆమె చనిపోయింది, కిడ్నీ జబ్బుతో చనిపోయింది. అయితే వాళ్ళ నాన్న ఎప్పుడైతే చచ్చిపోయిందో ఈమెకు ఒక్కదానికి పెళ్ళయింది. ఇంకొక పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు. వీళ్ళిద్దరిని వదిలేసి నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ వచ్చేసి ఇంకొక ఆమెని ఆయన పిల్లల్ని వదిలేసేసి యువతలకు వచ్చేసిన సందర్భంలో మా అమ్మ ఆదుకుంది. నీలిమని కాదండి, నీలిమకి భర్త ఉన్నాడు, పెళ్ళయింది అప్పుడు ఆమెకి. ఎవరిని ఆదుకుందంటే స్వప్నానే గాని వీళ్ళనే గాని. ఆ తల్లి చచ్చిపోయింది, ఆ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏమే అన్ని చూసి చేస్తా ఉండంటే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తా పోతా ఉండేది. ఈయనేమో ఆర్టిస్ట్గా జాబ్కి వెళ్తా ఉండేవాడు వాళ్ళ తమ్ముడు. ఈ అమ్మాయిని వాళ్ళ ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందంట, ఎవరికి? చెల్లికిను బావకి. ఈ ఎఫ్ఐఆర్ ఉన్న తర్వాత వీళ్ళిద్దరు అలా ఎఫ్ఐఆర్ సాగుతుంది. ఆమె ఇంట్లో పని అంతా చేయించుకునేది ఎవరితో? చెల్లెలతో. నాకు ఈ ఒకసారి ఏమైంది, మా అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఆంటీ చెల్లెలు అని చెప్పి నా ఇంటికి నేను చేర్చుకొని నా ఇంట్లో పని చేపిస్తున్నాను అనుకున్నానేమో కానీ మా ఆయనకు అప్పుడు జాబ్ వచ్చింది లేండి కొత్తలో. మా ఆయన నన్ను కాదని చెప్పేసి నా చెల్లితోనే ఉంటున్నాడు.
నా చెల్లితో ఉంటున్నాడంటే ఏడ్చుకుంటే మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మ ఏం చేసింది, ఇట్లా కాదమ్మా దీని పరిష్కారం పెళ్లి చేద్దామని చెప్పి ఒకరిని చూసి పెళ్లి చేసిందండి మా అమ్మ. అన్నిటికీ మా అమ్మగారే కానీ మిగిలిన ఇద్దరు పెద్దమ్మలు ఏ విషయంలో కూడా ఈమెకి సహాయంగా లేరు, ఎప్పుడూ లేరు. ఏంటి ప్రతి విషయంలో మా అమ్మేనండి అన్ని విషయాల్లో ఉంది. ఇతనికి ఆ ఉద్యోగం చేసుకున్న తర్వాత పెళ్లి చేసింది మా అమ్మ. పెళ్లి చేసిన తర్వాత తనకి పిల్లలు లేరన్నమాట, 3 సంవత్సరాల నాశం. ఈలోగా ఈయనకి ఎయిడ్స్ ముదిరిపోయి మంచాన పడిపోయిన తర్వాత అతనికి కోరిక కలిగింది, ఏంటి నా భార్య నాకు కావాలని. ఉంటాయి కదండి. అప్పుడేం చేసింది, ఏమేమో ఇంట్లో పని చేయడానికి వచ్చేది ఎవరో చెల్లెలు వస్తే ఏం చేసింది, వాళ్ళిద్దరిని ఇంట్లో తోసేసి ఏమో తలిపేసింది. అలాగా తనని స్వార్థం కోసం బలి చేసేసి తను ఆ అమ్మాయి కూడా ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది. ఒక పిల్లోడిని కానీ చచ్చిపోయింది. ఆ విషయం తన భర్తకి ఇప్పటికీ తెలియదు. ఉన్నాడు భర్త, ఉన్నాడు చేసుకున్న భర్త ఉన్నాడు, పిల్లోడేమో ఎయిడ్స్ వచ్చి ఆ 7వ రోజులకో 8 రోజులకో చచ్చిపోయింది. ఎయిడ్స్ వచ్చి తన స్వార్థం కోసం తను బతికిపోవడం కోసం సొంత వాళ్ళను కూడా ఆమె ఇది చేయదండి. నీలిమ అంత క్రూరమైన మనిషి మనస్తత్వం అన్నమాట తనకి. మీరు చెప్పండి ఎలాగనే ఆమెను ప్రలోభపరుచుకొని ఆమె ఇలా చేసి ఆమె ఆశలు కల్పించిందండి. మా బావను మేము అడిగాం, ఎందుకు బావా నువ్వు ఎయిడ్స్ వచ్చిన ఆమెతో నీకేంటి అని అడిగితే, నేను సంపాదించుకోలేను, నాకు ఆటో కావాలి, నాకు ఆటో ఎవరు ఇప్పిస్తారు, అది ఇప్పిస్తానంది అని చెప్పేవాడు. దీన్ని మేము అడిగితే మాకు అదే సమాధానం చెప్పేది. మా అమ్మ ఆటో కొనిచ్చిందండి. మా అమ్మ ఒక ఆటో కొనిచ్చింది, అదే ఆమె చుట్టూ తిరుగుతానే పోగొట్టేసేసాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటే, హాస్పిటల్ కాడ దించితే మీ అక్క 100 రూపాయలు ఇచ్చిద్ది, ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేను సర్వీస్ చేస్తే 10 రూపాయలే వస్తాయి, అదే మీ అక్క అయితే 100 ఇస్తుంది, నాకే కాదు ఎవరికైనా ఇచ్చిద్ది, ఆటో వాడికి వెళ్తున్నాను బండి రిపేర్ అయితే ఆమె ఇచ్చిద్ది. ఆమె ఇవ్వడం ఏంటి అసలు అని అడిగినప్పుడల్లా కొట్టడం. ఆ బండి అలా పోయింది. మా అక్కకి ఇప్పుడు మళ్ళీ పొదుపులో పెట్టి నేను ఇంకో బండికి తీసాను ఆటో. ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఆమెతో ఇచ్చేయద్దు, ఎందుకు ఆమె సొమ్ము మనకెందుకు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఇచ్చే 100 రూపాయలు దానికోసం ఇదేందుకని ఆ అప్పు కూడా కట్టడం మానేసేసి నేను పొదుపులు అప్పు చేసి ఏమకే ఇచ్చా, ఎందుకు బాధపడుతున్నారని చెప్పి ఏమకి ఇస్తే ఏమో ఆటో కొనుక్కొని ఏం చేశారు, దాన్ని ఆమె దగ్గర పెట్టేయడం, వాళ్ళ కోసం తిప్పడం. అలా పెట్టేసుకుని ఆమె టిఫిన్లకి షికార్లకు వెళ్దాంరా అని తిప్పడం, ఆటో కిస్తీలు పెరిగిపోవడం, కిస్తీ కట్టుకోక ఫైనాన్స్లు వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఇలా ఆటో కూడా లేకుండా ఆమె వల్ల ఇది అయిపోయాడని అక్కడ చెప్పడం. ఈ అమ్మాయికి బాధ కలిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, సార్ మీరు మాకు సహాయం చేస్తారని, మా అక్కకి సహాయం చేస్తారని. తర్వాత కొడుకున్నాడు, చెల్లెలు కూతురు పరిస్థితి, 2వ కూతురు పరిస్థితి ఇట్లా ఉంది. ఒక కొడుకున్నాడండి, తను ఏం చేశాడు, తను ఏం చేస్తాడండి, ఎవరు పెళ్లి చేయకపోతే ఎవరని చేస్తారు. ఒక అమ్మాయిని ఆయన కూడా చూస్తున్నాడు, పెళ్ళి అయ్యి 4 బిడ్డలు ఆమెని తగులుకున్నాడు. అబ్బాయి తగులుకొని ఏం చేశాడు మెంటల్ వచ్చేసి వెళ్ళిపోయాడు, వీధులు అమ్మడి వెళ్ళొద్దు. అప్పుడు ఎవరండి సహాయంగా మెంటల్ వచ్చి తిరుగుతున్నాడు. నా తమ్ముడు నాకు బాగోలేదని ఇంట్లో పెట్టుకోవాలిగా నువ్వు. అప్పుడు ఏం చేశాడు, అక్క నేను బాగోలేదు కదా అక్క అంటే, మా బావ ఉండనిట్లేదు రా, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని నిర్దాక్షిణంగా తరిమేస్తే, అక్కడ నేను అప్పుడు మా అత్తగారి ఇంటి దగ్గర అనకాపల్లిలో ఉంటే అక్కడికి వచ్చాడండి నా దగ్గరికి. అప్పుడు నేను చూశానండి, అతనికి రోగం ఏంటంటే ఇంటికి వచ్చేది తెలియదండి, తిండి తింటాడు, అన్ని బాగానే చేస్తాడు, కానీ ఈ 2 మాత్రం తెలియట్లే. మరి అది ఎందుకు ఏం రోగం వచ్చిందో ఏంటో కానీ తెలియదు, చూపించాలి కదండి. లేడండి, అది ఎటు వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడో తెలియదు, బతికాడో తెలియదు, ఏమీ లేడు. ఇప్పుడు నీలిమ తమ్ముడు అతను ఇప్పుడు చచ్చిపోయాడో తెలియదు, బతికాడో. మేము మాత్రం వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయలేదు సార్. చెల్లి చూస్తే ఎలాగ అయిపోయింది, తమ్ముడు చూస్తే ఎలాగ అయిపోయాడు, లేడు. మేము ఆదుకుంటే మా మీద ఇలా చేసి రివెంజ్ తీర్చుకుంటా, మిమ్మల్ని ఎలా చేస్తాను, దానికి అసలు సంసారం మొగుడు దగ్గర ఎలా చేస్తా, నాకు కాంది నేను ఎలాగైనా చేస్తానని మాట్లాడుతున్నాను. ఆమె ఛాలెంజ్ చేయడానికి మేము అక్క అయిపోయిందండి, ఏం చేస్తామండి. ప్రతిదీ అసలు మా మీదే రివెంజ్. మేము ఏం చేసామో కూడా అది కూడా అసలు ప్రతిదీ ఇలాగా అడ్డం తిరిగి మాట్లాడండి. ప్రసాద్ పిలవండి. ప్రసాద్, నీ గురించి నీ భార్య మాట్లాడింది, నీ గురించి తప్పుగా ఏం చెప్పాల, మంచోడేనండి, ఫ్రెండ్లీగా ఉంటాడు. కాకపోతే నా భర్తని నీలిమ అనే అమ్మాయి మా బంధువుల అమ్మాయే, అతను పట్టుకొని వదలకుండా మా కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. నా పిల్లలు కూడా పెద్దలు అవుతున్నారు, ఇవాళ రేపు పెళ్ళికి వస్తారు. ఇలా వస్తే నా కుటుంబంలో నా కూతురునైనా కొడుకునైనా ఎవరైనా చేసుకోవాలంటే తక్కువ స్థాయిలో వాళ్ళు వస్తారు, రారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అలా చేసింది కాబట్టి
ఫస్ట్లో నన్ను బాగా ప్రేమించే నా భర్త నన్ను కొడతాడు, నేను ఏం అనలేని పరిస్థితి. ఆ అమ్మాయి ఘోరాతి ఘోరంగా ట్రీట్మెంట్ చేస్తుంది మమ్మల్ని. నా భర్తకి ఎట చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాకు విసుగు పుట్టి అసలు నా మొగుడు వద్దు, జీవితం వద్దు, చచ్చిపోదాం అనుకున్నానండి. నాకు విడాకులు ఇచ్చిన పర్వాలా చచ్చిపోతాను నేను. ఏమి చెబుతా ఉంది, ఏమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు, ఇది నీలిమతో నువ్వు మాట్లాడవచ్చు కదా, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా నువ్వు, ఏమ్మా నా భర్త నీకెందుకు నా భర్తతో అని ఇవన్నీ చాలా గొడవలు అయిపోయినాయండి అని చెప్పింది. అంటే నీ తప్పేం లేదు, ఆ అమ్మాయి మోసం చేయటం వలన నా భర్త ఉన్నాడు అక్కడ అని ఈ అమ్మాయి వెర్షన్. నీ గురించి అయితే నువ్వు దుర్మార్గుడు అని కానీ ఇదని అని ఒక మాట చెప్పలా. నాకు మంచి కుటుంబం అండి, నా మంచి కుటుంబం అయిపోయింది, బాధపడుతుంది. నువ్వేమంటావు? నేనేమంటానంటే ఆ అమ్మాయికి నాకు సంబంధం ఉన్నది వాస్తవేనండి. ఆ సంబంధం పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. చెప్పు. ఆ కారణాలు ఏంటంటే నేను ఆటో తోలుతానండి. ఈ అద్దె బళ్ళు తోలుకోవటం, అలా నా ఫ్యామిలీని పోషించుకోవటం, నేను నా దారిలో నేను ఉంటూ ఉంటానండి. ఈ అమ్మాయికి భర్త చనిపోయిన తర్వాత ఎవరెవరితోని పెట్టుకొని వాళ్ళతో మోసపోవటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, నేను లోన్ తీసి నీకు కొత్త ఆటో ఒకటి కొనిపిస్తాను అని నాకు కొంచెం ఆలోచన వచ్చి, కొత్త ఆటో అయితే బాగా తోలుకోవచ్చు, రూపాయి తీసుకెళ్ళి శుభ్రంగా ఫ్యామిలీని చూసుకోవచ్చు అన్న ఆలోచన. ఈ ఆలోచనతో అమ్మాయి నాలో కలిసింది. ఇంకిద్దరం అలా కలిసిన తర్వాత మా అత్త, మా మరదలు, మా ఆవిడేళ్ళంతా గొడవ, ఆ అమ్మాయి మంచిది కాదు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే, నేను ఈ ఆటో అనేది మైండ్లో పెట్టుకొని కొనిపించేదాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అని చెప్పి నేను వీళ్ళ మీద గొడవ పడి వీళ్ళని కొడతాం, వీళ్ళని తిట్టేయటం, ఇలా చేస్తాం. ఒకసారి 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఇలా మాకేం సంబంధం లేదు, సంబంధం ఉన్నా సరే మాకేం సంబంధం లేదండి అని చెప్పి అక్కడ చెప్పి తప్పించుకొని బయటకు వచ్చి, రెండోసారి వెళ్ళిన తర్వాత 498 కేసు పెట్టి లోపలేసారు. మళ్ళీ మా అత్త వచ్చి, ఎందుకులే అమ్మ పిల్లలు ఉన్నారు, మీ ఆయన లోపల ఉన్నాడానికి నీకేం వస్తుంది అని చెప్పి మళ్ళీ మా ఆవిడ వచ్చి, రాజీపడి వద్దులే, ఇంకెళ్ళనంటే నేను రాజీపడిపోతానంటే వెళ్ళని చెప్పి నా దారిలో నేను ఉంటున్నా. మళ్ళీ ఈ అమ్మాయి రోడ్ల అమ్మడికి వచ్చేసి ఆటో అక్కడ కనపడితే అక్కడ ఆపేసి ఆటోలు ఎక్కేసి నేను కాలంలో దూకేస్తాను, అక్కడ దూకేస్తాను, ఇక్కడ దూకేస్తాను, బండిలో నుంచి దెక్కోకుండా చాలా ఇబ్బంది పెడతాను. సర్లే ఈ విషయం మా ఆవిడకి తెలియదుగా, ఇవ్వసి వచ్చింది అనుకో మళ్ళీ ఇదొక తలకాని ఇప్పుడు నాకు ఎందుకని మళ్ళీ మామూలుగా మాట్లాడతాను. మా ఆవిడేమో నాకు చెప్పాడు కదా వెళ్ళనన్నాడు, ఇంకెళ్ళాలని మామూలుగా ఇంట్లో ఉండేది. నేను మళ్ళీ మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఇంకెందుకు లోన్ వచ్చేస్తే నేను తెస్తాను అంటాను, మళ్ళీ అదే మాటలు చెప్పారు. ఇలా జరుగుతూ ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఒక అబ్బాయిని నీలిమ కూతురు ప్రేమించేసి పెళ్లి కాకముందే అమ్మాయి 4వ నెలకు వచ్చేసి ఇలా జరిగింది. కవిత అలా చేసింది. అదేంటి అలా చేయటం ఏంటంటే, ఇప్పుడు వాడు చేసుకుంటాడో లేదో తెలియలేదు కనుక మా సడ్డుగుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, అదేంటి అలా చేసావు, ఆ అమ్మాయి చేసుకుని అలాగని అతనితో మాట్లాడి వాళ్ళ అమ్మలతో మాట్లాడాం. ఇక ఎటు చూసినా మా కూతురే కదా అని వాళ్ళ అమ్మలతో మాట్లాడితే, వాళ్ళ అమ్మోళ్ళేమో వాళ్ళ ఇంటికి 10 మంది వస్తారు, 10 మంది మా అబ్బాయి అని గ్యారెంటీ ఏంటంటే మరి ఆడపిల్ల జీవితం రోడ్డు మీదకి రాకూడదు అని చెప్పి ఆ విషయం కూడా మేము దగ్గరుండి చేసాం. సరే ఇంకా ఈ నమ్మకంగా ఆటో కొనిపిస్తుంది, ఏదో మా జీవితం బాగుపడిద్ది అన్న ఆలోచనతో నేను ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నా. వెళ్తుంటే మా ఆవిడ కూడా ఏం చేశారంటే, ఇక ఈ పెళ్ళిళ్ళకి రావటం, మా అత్త వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళు అక్క చెల్లిగా మళ్ళీ మామూలుగా మాట్లాడుకోవటం, ఈ మామూలుగా మాట్లాడుకో మళ్ళీ నాతో క్లోజ్గా అయిపోవటం, ఇలా చేస్తామంటే లాస్ట్కి ఏమో నా దగ్గర నేను ఉండిపోయేలాగా గట్టిగా డిమాండ్ చేయటం, ఇలా చేస్తామంటే నాకు అర్థం ఇదేదో తేడాగా ఉంది, ఏమైనా నన్ను ఇది చేసేసేటట్టు ఉందని చెప్పి నేను ఆలోచించి 1-2 సార్లు గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు ఉన్న తర్వాత మా ఆవిడికి తెలియదు ఈ విషయాలన్నీ. మా సడ్డుగుడు తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, అతను వాళ్ళ ఆవిడ ఇంకో అమ్మాయి మా మరదలు వాళ్ళు వచ్చి ఏంటి బాబా మాట్లాడవా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు.
వాళ్ళు మాట్లాడి గంట సేపు నేను అప్పటికి నేను రాను, ఎందుకు ఈ తలకాయ నొప్పులు నాకు అని చెప్పేసి నేను అన్నాను. మళ్ళీ మాట్లాడిన తర్వాత ఇలా ఆ అమ్మాయి ఒక మనిషిని చూసిందంటే మాట్లాడి ఒక యదవం చేసే ఆలోచనే చేసింది, వశపరుచుకుంటుంది. ఇలా మాటలు పెరిగిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడతామంటే డబ్బు పారేస్తాను, 100 మందితో తిరుగుతాను నా మాటలు చెప్తుంది అమ్మాయి. అలాంటి ఆమె దగ్గర నాకెందుకండి, నాకు అవసరం లేదు. ఇప్పటికే నా భార్యని నేను మోసం చేసుకున్నా, నా దారిలో నేను ఉంటానని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి చెప్పా, అయ్యా మీ అమ్మ ఎలా చేస్తుంది, నాకు వద్దు బాబు అని నా దారిలో నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడోళ్ళకి ఫోన్ చేసి మీ ఆయన తాగేసి వచ్చి గొడవ చేస్తున్నాడు, బిల్డింగ్ నుంచి దూకేస్తానంటాడు, కత్తి తీసుకొని కోసేసుకుంటానంటాడు, వీళ్ళకి బెదిరిచ్చేసి మీ ఆయన మీద సిపికి పెడతానని చెప్పేసి వీళ్ళకి చెప్పారు. అంత కన్నింగ్ ఆలోచన చేస్తూ ఉంటుంది అమ్మాయి. నేను వద్దని ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పాను, ఇంత గొడవల దాకా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మా ఆవిడ ఏముందంటే నీ మీద నాకు నమ్మకం లేదు, ఎన్నోసార్లు నేను వెళ్ళను, ఆమె వద్దు నాకు, ఆమెతో తిరగని అన్నావు, మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఇలా చేసే లెక్క అయితే నేను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను ఆలోచన. నువ్వు ఇంత నిజాయితీగా మాట్లాడుతుంటే నిన్నే క్వశ్చన్ చేస్తానికి నేను జరిగిన విషయం అది సార్. జరిగిన విషయం. ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇక్కడ వచ్చింది ముందు నీలిమ అనే అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ భయపడి. ఏముందో తెలుసా నీ గురించి అన్నమాటలు నీకు చెప్తా. నేను చాలా మంచిదానండి, ప్రసాద్ మంచోడు కాదు, నా జీవితం నాశనం చేశాడు. నన్ను చూసి నా మీద పడి నా వెంటబడి నేను రానంటే నన్ను కొట్టి జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి ఇంట్లో పడేసి నన్ను తీసుకున్నాడు, అంటే చేశాడు. నేను నాకు భార్య ఉండి నేను చెప్తా మరి భర్త విను. అదే అక్రమ సంబంధాలు ఎంతకు దారి తీస్తాయని చెప్పండి. అదే ప్రసాద్ నన్ను దుర్మార్గంగా కుట్టేవాడండి, నాకెవ్వరు లేరు, నా భర్త చచ్చిపోయారు, గతి లేక నేను నన్ను వాడుకున్నాడు, నా డబ్బులని తినేశారు. చివరికి ఎట్లా తినేశారంటే ఈయన ఈ విషయం మొత్తం వాళ్ళ భార్య కోడేశ్వరమ్మ చెబితే కోడేశ్వరమ్మే ప్రసాద్ని నా దగ్గర పంపించేది, మనం డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు ఆ లెవెల్లో భార్యను కూడా ఇద్దరు ఒకటైపోయి నా జీవితం నాశనం చేశారండి. నన్ను లొంగ తీసుకున్నాడు, అతని వల్లే నేను నాశనం అయిపోయాను. క్లుప్తంగా ఇది నీ గురించి అంత హీనంగా ఆమె మాట్లాడింది. బట్ నీలిమ ఎలాంటిదో స్పష్టంగా నీ భార్య చెప్పింది, నీ మరదలు ఆమె చెప్పి కల్పన చెప్పింది. లేదంటే ఆమె కూడా మా బావ మంచోడే, ఆమె వల్ల నా టైప్ అయ్యాడు తప్పితే వ్యక్తిగతంగా మా మరదలో మా ఆవిడే కాకుండా మీ మాట కట్ట వస్తాను. మీకు ఇంకా బయట ఎవిడెన్స్ కావాలంటే ఆ ఎవిడెన్స్లు కూడా నేను చూపిస్తా. ఆ అమ్మాయి జీవితంలో ఎంతమంది నాకు లాంటి వాళ్ళని బలి చేసేసిందో నేను చూపిస్తా. పిచ్చోళ్ళు అయిపోయి మందు తాగే బానిసలు అయిపోయారు.